2025లో ఏపీఎస్ ఎప్పుడు అప్లై చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి? అనాబిన్ అనే వెబ్సైట్ యూనివర్సిటీ యొక్క వ్యాలిడిటీని H+, H-, H+R- అనేది కేటగిరీ జర్మనీ యూనివర్సిటీస్ వచ్చి ఇండియన్ యూనివర్సిటీస్కి క్రైటీరియా కింద సెట్ చేసాయి. H+ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే యూనివర్సిటీ చదువుతున్న వాళ్ళు ఎలిజిబుల్ అప్లై చేయడానికి. H- ఆర్ H+R- ఉన్న వాళ్ళు నాట్ ఎలిజిబుల్. కానీ నాట్ ఎలిజిబుల్ కాదని మనం వదిలేయాల్సిన అవసరం ఉండదు. ZAB అంటే స్టేట్మెంట్ ఆఫ్ కంపాటబిలిటీకి అప్లై చేయాలి, కానీ గ్యారంటీ లేదు దానికి అప్లై చేసినా కూడా ఖచ్చితంగా మీ కాలేజ్ వ్యాలిడ్ అవుతుందా లేదా అని. H+ ఉన్న వాళ్ళైతే సేఫర్గా అప్లై చేసుకోవచ్చు. ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, డ్యూ టు లీగల్ కన్స్ట్రెయింట్ మనం యూనివర్సిటీ నేమ్ చెప్పలేము. డీమ్డ్ యూనివర్సిటీస్లో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది ఒకటి చెప్తాను. ఒక స్టూడెంట్కి ఏమైంది అని అంటే, మనం అప్లై చేసేటప్పుడు H+ అని యూనివర్సిటీది క్లియర్గా చూపించింది. అక్కడ మనం చూసుకోవాల్సిన క్రైటీరియా ఏంటి అంటే, డీమ్డ్ యూనివర్సిటీస్లో మల్టిపుల్ క్యాంపసెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాంపస్ చెన్నైలో ఉంది, ఒక క్యాంపస్ ఢిల్లీలో ఉంది అని అనుకుందాం. చెన్నైలోది కొత్తగా పెట్టారు అని అనుకుంటే మనం అందరం ఏమనుకుంటాం, ఆ డీమ్డ్ యూనివర్సిటీ క్యాంపస్ ఎప్పుడో ఎస్టాబ్లిష్ అయ్యి ఢిల్లీలో ఉంది కాబట్టి చెన్నైలోది కూడా ఉంటుంది అని అనుకుంటాం. కానీ మనకి స్టూడెంట్కి ఏమైంది అంటే, అప్లై చేసేటప్పుడు H+ అని ఒక నేమ్తోనే ఉంది, పక్కన ఢిల్లీ ఆర్ చెన్నై అని లేదు. నేను చెప్తున్నది ఇది అజ్యూమ్డ్ ఎగ్జాంపుల్, అంటే ఢిల్లీ చెన్నైలో ఉన్న క్యాంపస్ అని కాదు, ఇది ఒక అజ్యూమ్డ్ ఎగ్జాంపుల్. సో స్టూడెంట్కి ఏమైంది, ఎప్పుడైతే ప్రింట్ అయిందో వాళ్ళు అప్డేట్ చేశారు సిస్టంలో, అంటే పర్టికులర్ డీమ్డ్ యూనివర్సిటీ ఢిల్లీ చెన్నై స్టేటస్ ఏంటి అని. సో రీసెంట్గా ఓపెన్ అయిన దానికి AICT అప్రూవల్ డీమ్డ్ యూనివర్సిటీకి లేకపోవడం వల్ల, అంటే ఈ స్టూడెంట్ పాస్డ్ అవుట్ అయిన తర్వాత మన ఇండియాలో ఉన్న డీమ్డ్ యూనివర్సిటీ అప్లై చేసిందనమాట రికగ్నైజేషన్ స్టేటస్కి, AICTకి. సో ఆ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ అనుకొని మొత్తం ప్రాసెస్ ముందుకెళ్ళిన తర్వాత మొత్తం వేస్ట్ అయింది. ఎందుకు? H- అంటే స్టార్టింగ్ H+ ఉంది, అంటే అనాబిన్ సైట్లో కూడా H+ అనే ఉంది, ఎందుకంటే ఢిల్లీ చెన్నై అని లేదు ఆ యూనివర్సిటీ నేమ్ పక్కన. సో ఆ స్టూడెంట్కి జస్ట్ 18,000 లాస్ అవ్వడమే కాదు, అప్లికేషన్స్ మనీ అన్నీ కూడా లాస్ అయ్యాయి. సో ఏపీఎస్ అప్లై చేసేటప్పుడు స్టేటస్, అనాబిన్ స్టేటస్, మీ కాలేజ్ యూనివర్సిటీ యొక్క కాలేజ్ AICT అప్రూవ్డ్ లేటెస్ట్ ఎప్పుడు చేసింది అనేది చెక్ చేసుకుంటే కూడా మంచిది.